తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసు మరణము. ఓ పితా, నా ఆత్మను నీ చేతులలో ఒప్పగించుచున్నాను అని యేసు తలవంచి మరణించారు. ఎప్పుడైతే యేసు తన ఆత్మను పిత చేతులలో పెట్టారో, సృష్టికర్త మృతిపొంది పొందినట్లు గ్రహించి సృష్టిలో వస్తువులన్నీ హాకారములు చేసినవి. భూమి గడగడ వణికి బ్రద్దలేనది. చనిపోయిన ప్రేతములన్నీ హాహాకారములు చేసినవి. సూర్యుడు ప్రక్కకు తప్పుకున్నందున భూమి అంతయు అంధకార బంధురమైనది, చీకట్లు క్రమ్మినది. దేవుని ఎడల ద్రోహము చేసిన వారి మీద కోపపడినట్లు పర్వతములన్నీయు బ్రద్దలేనవి. సమాధులలోని మృతులు జీవవంతులే లేచెను. పూర్వవేదము తెరవబడినదని దానికి దృష్టాంతముగా మోక్షపు వాకిలి తెరవబడినదని చూపుటకు దేవాలయములోని తెరవస్త్రము రెండుగా చినిగిపోయెను. సోదర సోదరిలారా, జ్ఞానములేని వస్తువులే ఇన్ని విధములుగా తప్పిస్తుంటే ఇక జ్ఞానముగల మనము యేసుపాటులు నిందా అవమానములు, యూదుల కర్కసత్వమునకు బలియే మరణించిన మన రక్షకునికే మనమెంత తప్పించాలో ఆయన చివరి ఘడియలు ఒకసారి స్మరించండి, ధ్యానించండి. నిన్ను నన్ను మనందరిని రక్షించాలనే తపనతో మన పాప బంధముల నుండి మనలను విడిపించుటకే ఇన్ని కఠోరమైన బాధలు, నిందలు, అవహేళనలు పాలుపొంది కడకు యేసు తన ప్రాణాన్నే క్రయ ధనముగా ఇచ్చియున్నారు. వెలయైన నీదు రక్తముచే నన్ను వెలయిచ్చి కొన్నావా ఓ యేసా. యేస్ క్రీస్తా వందనము. ప్రేమ స్వరూపానందనం. క్రీస్తు మరణమును గూర్చి పునీత రాయప్పగారు చెప్పిన మాట వినండి. మీరు నిండి బంగారముల వంటి చెడిపోవు వస్తువుల చేత రక్షింపబడక నిష్కళంకమైన గొజ్జెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తముచే రక్షింపబడితిరి అని వ్రాసియున్నారు. అంతకంటే విలువైన క్రయ ధనము మనకు దొరుకుతుందా? సర్వమానవ రక్షణార్థము పితయైన సర్వేశ్వరుడు కొరతలేని ప్రాయశ్చిత్తమునే కోరారు. మానవుడును దేవుడైన యేసు క్రీస్తు యొక్క రుధిర మరణమే అట్టి ప్రాయశ్చిత్తము చెల్లింప శక్యమైనది, తగియున్నది. ఇట్టి అమూల్య విలువైన క్రియధనమునకు సృష్టి అంతయు దుఃఖాక్రాంతమైనది. నీవు నీ పాపములకు పశ్చాత్తాపము చెందనిచో నీ అమిత పాపములు ఆ అమూల్య క్రయ ధనమునకు కారణముగాయున్నవి. క్రీస్తు జీవితంలోని ప్రతి ఘట్టము తండ్రి నిర్దేశించినట్లే జరిగింది. ఆయన ప్రతి అంశములోనూ తండ్రి చిత్తానికి బద్ధుడై జీవించాడు. కాన ఆయన ద్వారా తండ్రి ప్రణాళిక, కోరిక పూర్తిగా నెరవేరింది. పూర్వవేదల్లో ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయి. కనుకనే క్రీస్తు సమస్తము సమాప్తమైంది, సమస్తము నెరవేరింది అని ప్రాణాలు వదిలారు. పూర్వము దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7వ నాడు విశ్రమించాడు. అలాగే క్రీస్తు రక్షణ గుర్చి తాను చేయవలసినదంతా చేశాడు. ఆయన ప్రవక్తగా ప్రజలకు దేవుని సందేశం వినిపించాడు. రాజుగా నాయకుడుగా ప్రజలను నడిపించాడు. యాజకుడుగా శిలువ మీద ప్రాణాలర్పించాడు. ఈక తండ్రి కుడిప్రక్కన విశ్రాంతి తీసుకుంటూ మనకే తండ్రిని వేడుచున్నాడు. ఈక రెండవ రక్షకుడంటూ లేడు. ఆయన పేరు మీద తప్ప మరే పేరు మీద భూమి మీదయున్న మానవులకు రక్షణ లేదు. పూర్వవేదం మెస్సయ మోషేలాంటి ప్రవక్తని, మెల్కిసెదెకు వంటి యాజకుడిని, అబేలులాంటి నిర్దోషని, ఈసాకులా బలి అయ్యే వాడని చెప్తుంది. ఈ లక్షణాలన్నీ యేసు ద్వారా నెరవేరాయి. ఆ ప్రభువు మనలను విమోచించాడు. రక్షణ కార్యము సమాప్తమైంది. అవును, క్రీస్తు తండ్రి చిత్తాన్ని పూర్వవేద ప్రవచనాలు నెరవేర్చి శిలువ మీద తను చాలించాడు. అలా చనిపోయి మన పాపాలకు విమోచనం చేశారు. ఆయనలాగే మనం కూడా తండ్రి చిత్తానికి బద్ధలమై జీవించిన ఎడల ఆయన రక్షణాన్ని సంపూర్ణంగా పొందుతాము. నరుని శ్రేయస్సు, సౌభాగ్యము, విజయము అంతా తండ్రి చిత్తానికి లొంగి ఉండుటలోనే యుంది. తండ్రి ఆజ్ఞకు లోబడి జీవించాలంటే ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది. మనకు ససేమిరా గిట్టదు. కాని అలాంటి సందర్భాలలో కూడా మనం తండ్రి, నా చిత్త ప్రకారం కాదు, మీ చిత్త ప్రకారమే జరగనీయండి అని చెప్పగలిగి ఉండాలి. అప్పుడే మనం క్రీస్తుకి సన్నిహితులమవుతాం. ఆదాము చేసిన తొలిపాపం ఫలితం చావు. ఈ ఆదాము తన పెద్ద కుమారుడు కయును, ఆబేలులాగా నీతివంతులైన క్రీస్తుని వధించారు. 6వ వాక్యము ప్రభువు క్రిందకు జూచి చెప్పారు. 7వ వాక్యాన్ని పైకి జూస్తూ ఉచ్చరించారు. అనగా అతడు ఈ భూమి మీద నుంచి తండ్రి చెంతకు వెళ్లగోరుతున్నారన్నమాట. తుదకు చిన్నవాడు దూరదేశాన్నుండి తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. యూదులు ఐగుప్తు ప్రవాసము నుండి, బాబిలోను ప్రవాసము నుండి వాగ్దత్త భూమికి తిరిగి వచ్చారు. అలాగే క్రీస్తు కూడా 33 సంవత్సరములు ఈ లోకము అనే ప్రవాసంలో గడిపి తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళుచున్నాడు. అలా వెళ్తూ ఆయన పలికిన మాటలు, తండ్రి నీ చేతుల్లోకి నా ఆత్మను సమర్పిస్తున్నాను,
అంటూ ఈ క్రింది వాక్యాన్ని కూడా ఓ ప్రార్థనగా జపించాడు. కీర్తన 31లోని వాక్యం, నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను, విశ్వసనీయుడనైన ప్రభూ, నన్ను రక్షించేది నీవే. విగ్రహాలను కొలిచేవాళ్లు నీకు పనికిరారు అంటే ఇష్టపడవు. నేనైతే నిన్ను మాత్రమే నమ్ముకున్నాను. నేను నీ కరుణను తలంచుకుని పొంగిపోతాను. నీవు నా బాధను గుర్తించావు, నా మనోవేదన నీకణమైంది. కనుకనే నీవు నన్ను శత్రువుల చేతికి, సైతాను అప్పగించుక స్వేచ్ఛగా వెళ్లిపోనిచ్చావు. ఈ కీర్తనలో తన్ను తాను భగవంతునికి అర్పించుకుంటున్నాడు. తన ఆత్మను, ప్రాణాన్ని, జీవితాన్నంతటినీ తండ్రి చేతుల్లో పెట్టి నిశ్చలతగా కన్నుమూశాడు. మనలనందరినీ మృత్యువులాగుకుని పోతుంది. ఇష్టం లేకపోయినా చావుకు లొంగిపోవలసిందే కాని క్రీస్తుని మృత్యువు నిర్బంధం చేయలేదు. ఆయన మన కొరకు పూర్తిగా చనిపోయాడు. క్రీస్తు తండ్రి తనకు నిర్ణయించిన ఇహలోక సంచారాన్ని ముగించుకున్నాడు. స్వీయార్పణం ద్వారా నరులను విమోచించాడు. అందుకుగాను 33 సంవత్సరముల కాలము పట్టినది. ఇప్పుడు మరలా తన తండ్రి వద్దకు తిరిగిపోయాడు. ఆయన సన్నిధిలో ఆసీనుడయ్యాడు. ఈ లోక పాపాలను పరిహరించే గొట్టెపిల్ల సాయంకాలము 3 గంటలకు కొండకొమ్మున ప్రాణాలు విడుస్తుండగా, అదే సమయములో యెరూషలేము పట్టణంలో పాస్కా విందుకు గొర్రెపిల్లను వధిస్తున్నారు. పాస పరిహారానికి గాను యూదులు దాని నెత్తురును పీఠమీద చెలకరించి వాటి మాంసాన్ని భుజిస్తారు. ఈ ఆచారము పూర్వము ఐగుప్తులో జరిగిన మొదటి పాస్క బలికి పునశ్చరణం. ఈ దినాన్నే అదే సమయంలో క్రీస్తుని చంపారు. ఈ మొదటి పాస్క విందు జరిగింది. కయను ఆబేలుని వధించింది. దేవుడు అబ్రహాములో నిబంధన చేసుకున్నది. అబ్రహాము ఇసాకును బలిచ్చుటకు తీసుకుపోయింది. ఏసావు తన జ్యేష్ఠ భాగాన్ని తమ్మునికి అమ్ముకున్నది. ఈ దినాన్నేనని రబ్బనులు నుడివారు. ఇందులో ఎంత సత్యముందో మనకు తెలియదు కాని యేసుని కొండకొమ్మున బలి ఇచ్చారు. పాపాలు శాశ్వతంగా పరిహారమైనాయి. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడు మన పాపాలను విమోచించి మనలను తండ్రి ఇంటికి చేర్చువాడు, అతడే క్రీస్తు. స్వేచ్ఛాపరుడైన నరుని చివరి కార్యం మరణం. క్రీస్తు తన మరణాన్ని దేవునికి అర్పించినట్లు మనం కూడా మన మరణాన్ని క్రీస్తు ద్వారా దేవునికి అర్పించాలి. నా మరణ సమయంలో నన్ను మీ యొద్దకు రానివ్వండి అనాలి. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.